Once again, all of you, good morning. Question number 4. Find the angle which the straight line y is equal to root 3x minus 4 makes with y-axis. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నా అంటే ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చారు మనకు y ఈక్వల్ టు రూట్ 3x minus 4. దిస్ ఇస్ ద గివెన్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఇది y యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి బాగుండండి. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ y ఈక్వల్ టు రూట్ 3x minus 4. దీన్ని మనము y ఈక్వల్ టు mx ప్లస్ cతో కంపేర్ చేసుకుందాం. y ఈక్వల్ టు mx ప్లస్ c. ఇక్కడ x కోఎఫిషియంట్ m అంటే స్లోప్ m ఈక్వల్ టు రూట్ 3 అని వచ్చింది. స్లోప్ m ఈక్వల్ టు రూట్ 3 అని. mకి యాంగిల్లో ఫార్ములా tan θ అన్నమాట. tan θ ఈక్వల్ టు రూట్ 3. tan θ రూట్ 3 ఎప్పుడు అవుతుందో చెప్పండి. tan θ రూట్ 3 ఎప్పుడు అవుతుంది? tan θ రూట్ 3 60 డిగ్రీ దగ్గర. ఓకే, tan θ ఈక్వల్ టు tan 60 డిగ్రీ, θ ఈక్వల్ టు 60 డిగ్రీ అవుతుంది. θ ఈక్వల్ టు 60 డిగ్రీ అవుతుంది. θ వాల్యూ 60 డిగ్రీ వచ్చింది. ఈ 60 డిగ్రీ అనేది ఎక్స్ యాక్సిస్ యాంగిల్ అనమాట. డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఇక్కడ సి వాల్యూ -4 అంటే వై యాక్సిస్ కట్ చేసే పాయింట్. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది ఆరిజిన్ అనుకుంటే 1 2 3 4 అంటే ఈ క్వాడ్రేంట్లో ఇలా వస్తుంది లైన్. ఇది ఇలా -4 దగ్గర కట్ అయింది. ఎక్స్ యాక్సిస్తో ఇక్కడ 60 డిగ్రీ చేస్తుంది. ఈ యాంగిల్ వచ్చేసి 60 డిగ్రీ. ఇంత యాంగిల్ ఇది 60 డిగ్రీ అనమాట. ఇది 90 డిగ్రీ ఉంటుంది ఖచ్చితంగా కోఆర్డినేట్ యాక్సిస్. ఇప్పుడు వై యాక్సిస్ చేసే యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ మనకు కావాలి. స్ట్రైట్ లైన్ వై యాక్సిస్ θ 60 డిగ్రీ. ఎప్పటికీ ఇక్కడి నుంచి ఇది 0 పాయింటే, 0 పాయింట్ నుంచి ఇది 60 డిగ్రీ. 60 డిగ్రీ వచ్చేసి స్లోప్ యాంగిల్ ఎప్పుడు ఎక్స్ యాక్సిస్ అన్నమాట. θ ఈక్వల్ టు 60 డిగ్రీ. ద లైన్ మేక్స్ an angle with x axis. x axis తో 60 డిగ్రీ చేస్తా ఉంది. కానీ క్వశ్చన్లో ఏమడిగా అంటే ఫైండ్ ద యాంగిల్ ద లైన్ మేక్స్ విత్ y యాక్సిస్ అని అడిగినాడు. y యాక్సిస్తో ఎంత చేస్తుంది? ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో మొత్తము 180 డిగ్రీస్ ఉంటాయి. ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఇది 90 60. ఈ యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ కావాలన్నప్పుడు 90లోంచి 60 పోతే 30 డిగ్రీ అవుతుంది. 90 ప్లస్ 60 150, 150 ప్లస్ 30 180 అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు క్వశ్చన్లో ఇఫ్ ఎనీ లైన్ మేక్స్ అన్ యాంగిల్ వై యాక్సిస్, వై యాక్స్తో యాంగిల్ చేసేది కనుక్కోవాలంటే ఎక్స్ యాక్స్తో యాంగిల్ కనుక్కుంటాం ఫస్ట్. 90లోంచి ఆ ఎక్స్ యాక్సిస్ యాంగిల్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వై యాక్స్తో ఫామ్ అయ్యే యాంగిల్ వస్తుంది. Therefore, the line makes an angle with y-axis. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు 90లోంచి x-axis యాంగిల్ సబ్ట్రాక్ట్ చేయాలి. 90 minus 60. ఆన్సర్ 30 డిగ్రీ. దిస్ ఇస్ ద ఆన్సర్. నోట్ డౌన్. Write the equation of the reflection equation of the reflection of the line x plus 1 of the line x plus 1 x equal to 1 అని ఉంది.
of the line x equal to 1. X equal to 1 in the y-axis. In the y-axis. In the y-axis. Not normal. Write the equation of the reflection of the line x equal to 1 in the y-axis. Okay, diagram observe చేద్దాం. Diagram observe చేద్దాం. x-axis, y-axis, origin. 0 ఇది 1 యూనిట్, 2 యూనిట్స్, 3 యూనిట్స్ అని అలా వెళ్తుంటుంది. -1, -2. x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈ లైన్ అవుతుంది. ఇదంతా x ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి, రిఫ్లెక్షన్ ప్రాపర్టీ ఏమంటే ఇక్కడి నుంచి 1 యూనిట్ ఉంది అనుకోండి. ఇప్పుడు మిర్రర్ దగ్గర ఇది మిర్రర్ అనుకోండి, వై యాక్సిస్ మిర్రర్, ఇన్ ద వై యాక్సిస్ ఇది మిర్రర్. మీరు మిర్రర్కి ఎదురుగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మిర్రర్ నుంచి మీ డిస్టెన్స్ 5 యూనిట్స్ ఉందంటే అదే 5 యూనిట్ డిస్టెన్స్లో మీ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి మీ ఇమేజ్ కూడా ఇక్కడి నుంచి 1 యూనిట్ ఉంటే ఇక్కడి నుంచి -1 యూనిట్లో ఫామ్ అవుతుంది ఇమేజ్. అప్పుడు ఆ రిఫ్లెక్షన్ యొక్క ఈక్వేషన్, ద ఈక్వేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏమైపోతుంది అంటే x ఈక్వల్ టు -1 అవుతాం. ఈక్వేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 2 యూనిట్స్ ఉంది, దాని రిఫ్లెక్షన్ కూడా 2 యూనిట్స్ దగ్గర ఫామ్ కావాలి. అంటే ఇటువైపు 0 to ఇక్కడ x యాక్సిస్ ఇదంతా రైట్ సైడ్ అంతా పాజిటివ్ x యాక్సిస్, లెఫ్ట్ సైడ్ అంతా నెగిటివ్ x యాక్సిస్. కాబట్టి నెగిటివ్ నంబర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ x ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. ఈ x ఈక్వల్ టు 1కి ఈక్వేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్ కనుక్కోవాలి విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్. వై యాక్సిస్ మిర్రర్ అనమాట, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్. కాబట్టి ఇక్కడి నుంచి 1 యూనిట్లో ఒక లైన్ ఫామ్ అయినప్పుడు దాని రిఫ్లెక్షన్ ఏమవుతుంది, -1 యూనిట్లో ఫామ్ అవుతుంది. అప్పుడు ఆ ఈక్వేషన్ ఏమవుతుంది, x ఈక్వల్ టు -1 అవుతుంది. ద ఈక్వేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్, the equation of reflection of the line in the y-axis అని ఇచ్చారు. కాబట్టి ఇది x ఈక్వల్ టు 1 అయితే అది ఏమైంది అంటే x ఈక్వల్ టు y-axis ఈజ్ x ఈక్వల్ టు -1 అవుతుంది. x ఈక్వల్ టు -1, ఈ -1 ఇటువైపు వస్తే +1 అవుతుంది. x + 1 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఆన్సర్. డయాగ్రామ్ కూడా వేసుకొని నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 6. Question number 6. Find the condition for the points A, 0, H, K and 0, B and 0, B where AB does not equal to 0 to be collinear. Note చేసుకోండి. Find the condition for the points A, 0, H, K and 0, B where AB does not equal to 0 to be collinear. Note చేసుకోండి. ఓకే, వెరీ గుడ్. కొలినియర్ అంటే లైన్స్ అనే సేమ్ లైన్. ఇక్కడ కండిషన్ కనుక్కోమంటాడు. కొలినియర్ ప్రూవ్ చేయమని చెప్పలే. ఇవి ఆల్రెడీ కొలినియర్ పాయింట్సే. ఈ పాయింట్స్ ఆల్రెడీ కొలినియర్. ఇవి కొలినియర్ అయితే వాట్ ఈస్ ద కండిషన్, వీటి మధ్య కండిషన్ ఏమొస్తుందని ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, స్లోప్స్ తీసుకున్నా, వెరీ గుడ్. స్లోప్స్ తీసుకున్న ఆన్సర్ వస్తుంది. x యాక్సిస్, y యాక్సిస్, ఆరిజిన్.
ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏ కామా జీరో ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, జీరో కామా బి ఖచ్చితంగా వై యాక్సిస్ మీద ఉంటుంది. క్యాపిటల్ ఏ కామా జీరో, ఇది బి పాయింట్ అనుకుందాం హెచ్ కామా కే, ఇది సి పాయింట్ అనుకుందాం జీరో కామా బి. ఇక్కడ బి హెచ్ కామా కే కొలిన్ అంటే ఆల్ పాయింట్స్ లైయింగ్ ఆన్ ద సేమ్ లైన్. ఈ డయాగ్రామ్ ప్రకారం మీకు తెలుసు ఏ కామా జీరో అంటే ఎక్స్ యాక్సిస్ మీదే ఉంటుందని మీకు అందరికీ తెలుసు. వి నో దట్ ద పాయింట్ ఏ కామా జీరో లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సిమిలర్లీ ద పాయింట్ జీరో కామా బి లైస్ ఆన్ వై యాక్సిస్ అని తెలుసు. హెచ్ కామాకే క్వాడ్రంట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి చాలా సింపుల్గా చేయొచ్చు ఈ ప్రాబ్లం. స్లోప్స్ ఈక్వల్ చేసుకొని చేస్తే ఒకే ఆన్సర్ వస్తుంది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, కొలినియర్ అన్నప్పుడు ఏ కామా బి కామా సికి ఒకే లైన్ ఈక్వేషన్ ఉంటుంది, సేమ్ లైన్ ఈక్వేషన్ ఉంటుంది, సేమ్ లైన్ ఈక్వేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, లెట్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఏ కామా జీరో అనుకుందాం, బి ఈక్వల్ టు హెచ్ కామా కే అనుకుందాం, సి ఈక్వల్ టు జీరో కామా బి అనుకుందాం. మీకు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ కామా జీరో అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏనే కదా, జీరో కామా బి అంటే వై ఇంటర్సెప్ట్ బి. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏమవుతుంది, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. ఈ లైన్ ఈక్వేషన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. ఇవి కొలినియర్ కదా, కొలినియర్ అన్నప్పుడు హెచ్ కామా కే కూడా ఇదే లైన్ మీదనే ఉండాలి. ఏ కామా బి కామా సి కొలినియర్ అన్నప్పుడు ఆ లైన్ ఈక్వేషన్ ఆ పాయింట్స్ సాటిస్ఫై చేయాలి. అప్పుడు హెచ్ కామా కే కూడా ఇదే లైన్ మీద ఉంటే ఎక్స్లో హెచ్ రాస్తాం, హెచ్ బై ఏ, వైలో కే రాస్తాం, కే బై బి ఈక్వల్ టు 1. ఇది దాని యొక్క కండిషన్. స్లోప్స్ తీసుకున్నా కూడా అదే ఆన్సర్ వస్తుంది. కానీ చాలా సింపుల్గా మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఏ కామా జీరో అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అని, జీరో కామా బి అంటే వై ఇంటర్సెప్ట్ బి అని. ఈక్వేషన్ ఆఫ్ ఏసీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ఏసీ ఈజ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ క్వశ్చన్లో గివెన్ పాయింట్స్ ఆర్ కొలినియర్ అన్నాడు. గివెన్ పాయింట్స్ ఆర్ కొలినియర్. కొలినియర్ మీన్స్ ద 3 points lying on the same line. ఆ 3 points ఒకే లైన్ మీద ఉంటే మీకు అందరికీ తెలుసు. కాబట్టి B is equal to H comma K is also lies on AC line. B is equal to H comma K lies on AC లైన్ మీద ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు ఎక్స్లో హెచ్ రాస్తాం, హెచ్ బై ఏ, వైలో కే రాస్తాం, కే బై బి ఈక్వల్ టు 1. దిస్ ఇస్ ద ఆన్సర్. నోట్ చేసుకోండి. క్వశ్చన్ నంబర్ 7. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. రైట్ ద ఈక్వేషన్ of the straight line parallel to x-axis and number 1 at a distance of 3 units, at a distance of 3 units, at a distance of 3 units above the x-axis, above the x-axis. Second question, at a distance of 4 units, at a distance of 4 units below the x-axis,
below the x-axis. నోట్ చేసుకోండి మా, బిలో ద x-axis. క్వశ్చన్ చూడండి. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు x-axis. x-axisకి ప్యారలల్గా ఉండాలి. x-axisకి ప్యారలల్గా ఉన్నాయంటే హారిజంటల్ లైన్స్ అని అర్థం. ఇటు చూడండి మా, ఫస్ట్ క్వశ్చన్కి డయాగ్రామ్, x-axis, y-axis. ఈ లైన్స్ అన్నీ x-axisకి ప్యారలల్గా ఉంటాయి అంటారు. x-axisకి ప్యారలల్గా ఉండే లైన్స్ y = k ఫామ్లో ఉంటాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్, అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 units అబోవ్ x-axis. ఇది 1 unit, ఇది 2 unit, ఇది 3 units అనుకున్నాం అనుకో. అప్పుడు ఖచ్చితంగా ఇది ఏమైతుంది అంటే y = 3 అవుతుంది. y = 3 దేనికి ప్యారలల్గా ఉంది? x-axis ప్యారలల్గా ఉంది. x-axisకి ప్యారలల్గా ఉండే ప్రతి లైన్ y = k ఫామ్లో ఉంటుంది. ఇఫ్ ద లైన్ ప్యారలల్ టు x-axis, y = k, k బిలాంగ్స్ టు ఎనీ రియల్ నంబర్, y = k ఫామ్లో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ దానికి వాడు ఇచ్చిన కండిషన్ బట్టి అంటే డిస్టెన్స్ ఆఫ్ 3 units అబోవ్ x-axis. అబోవ్ x-axis అన్ని పాజిటివ్ నంబర్సే, బిలో x-axis అన్ని నెగిటివ్ నంబర్స్. అబోవ్ x-axis అన్నప్పుడు ఇక్కడ 1 unit, 2 unit, 3 unit, కరెక్ట్గా 3 units నుంచి ఈ లైన్ పోతుంది. అప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే y = 3 అవుతుంది. ఇది y-axis. ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నా అంటే అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 units above the x-axis. వీడు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ parallel to x-axis is ఇక్కడ తిరిగి 3 units అన్నాడు కాబట్టి ఆ లైన్ ఈక్వేషన్ ఏమైందంటే y = 3. దట్ ఇంప్లైస్ y - 3 = 0. దిస్ ఇస్ ద ఆన్సర్. నోట్ చేసుకోండి. క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. సెకండ్ క్వశ్చన్ దీనికి అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4 units below the x-axis, x-axis, y-axis, origin -1, -2, -3, -4 units ఇక్కడ. అప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఏమైతే చెప్పండి, y = -4 అవుతుంది. y + 4 = 0. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ parallel to x-axis is y = -4, y + 4 = 0. This is the answer. Question number 8. Write the equation of straight lines. Write the equation of straight lines. Write the equation of straight lines parallel to y-axis. Parallel to y-axis. Parallel to y-axis and number 1 at a distance and number 1 at a distance of 2 units
at a distance of 2 units from the y-axis to the right of it, second question, to the right of it. Second question, at a distance of 5 units, at a distance of 5 units, at a distance of 5 units from the y-axis, from the y-axis to the left of it, ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, కొంతమంది మెసేజ్ చేశారు. ఫస్ట్ దానికి ఆన్సర్ x ఈక్వల్ టు 2 అవుతుంది. ప్యారలల్ టు y యాక్సిస్ అన్నప్పుడు x ఈక్వల్ టు k ఫామ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి డయాగ్రామ్, ఫస్ట్ క్వశ్చన్కి డయాగ్రామ్ చూడండి మా. x యాక్సిస్ y యాక్సిస్ ఆరిజిన్ at a distance of 2 units from the y-axis నుంచి to the right of it. రైట్ సైడ్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. 1, ఇది 2, ఇక్కడ కనుక్కోవాలి. ఇది 2 యూనిట్స్, ఇది 3 యూనిట్స్. కాబట్టి ఈ లైన్ ఈక్వేషన్ ఏమైపోతుందంటే x ఈక్వల్ టు 2 అవుతుంది. x ఈక్వల్ టు 2 అనే లైన్ దేనికి ప్యారలల్గా ఉంది? y-axis. క్వశ్చన్లో అదే చెప్పిండు. ప్యారలల్ టు y-axis ఉండే లైన్ ఈక్వేషన్ x ఈక్వల్ టు 2 అయిపోతుంది. x ఈక్వల్ టు 2 ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 యూనిట్స్ ఫ్రమ్ ద y-axis టు ద రైట్ ఆఫ్ ఇట్. మరి ఏం కనుక్కోవాలా? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ అన్నప్పుడు ఈ కండిషన్ ప్రకారం x ఈక్వల్ టు 2 అవుతుంది. ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ ఈజ్ x ఈక్వల్ టు 2 అంటే x మైనస్ 2 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, at a distance of 5 units from the y-axis to the left of it. డయాగ్రామ్ చూడండి. x యాక్సిస్ y యాక్సిస్ 0, -1, -2, -3, -4, -5. x ఈక్వల్ టు -5 అవుతుంది ఆన్సర్. x ఈక్వల్ టు -5. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ parallel to y-axis is x equal to -5,
That implies x plus 5 equal to 0. X plus 5 equal to 0. చేసింటారు ఈ ప్రాబ్లం. సెకండ్ రోమన్. ఫస్ట్ రోమన్ ఆల్ ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్ ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్. Find the slopes of the straight lines. Slopes of the straight lines. Find the slopes of the straight lines passing through the following. Passing through the following pairs of points. Following pairs of points. Following pairs of points. ఫస్ట్ క్వశ్చన్ సబ్ ప్రాబ్లం. ఫస్ట్ క్వశ్చన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీకు హోంవర్క్ చేయొచ్చు. -3,8, 10,5 స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్ ఫార్ములా అప్లై చేయాలి. -3,8, 10,5. ఆన్సర్ చూడండి. Let a equal to -3,8 x1 y1 అనుకోండి. b equal to 10,5 x2 y2 అనుకోండి. స్లోప్ ఆఫ్ ab ఫార్ములా y2 - y1 by x2 - x1. లేకపోతే y1 - y2 రాసుకుంటే x1 - x2 రాసుకోవాలి. ఎట్లా చేస్తే ఒకటే ఆన్సర్ వస్తుంది. స్లోప్ ఆఫ్ ఏబి. y2లో 5 ఉంది, 5 మైనస్ సింబల్. y1లో 8 ఉంది, 8. x2లో 10 ఉంది, 10. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ -3 ఉంది. మైనస్ ప్లస్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ +3 వస్తుంది. 5 - 8 అంటే -3. 5 - 8, -8 వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి -3. 10 + 3 13, -3/13 అవుతుంది. దీంట్లో 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. 3,4, 7, -6. 3,4, 7, -6. 8,1, 8,1, -1,7. ఈ 2 ప్రాబ్లమ్స్ సెకండ్ అండ్ థర్డ్ హోంవర్క్ చేయండి. ఫోర్త్ ప్రాబ్లం నేను చెప్తాను, నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ సెకండ్, క్వశ్చన్ నెంబర్ థర్డ్ హోంవర్క్ చేయండి.